నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బిజీగా ఉండే రోజువారీ జీవితంలో మన ఆరోగ్యం కోసం మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? సరిగ్గా నీళ్లు తాగకపోవడం. ఆఫీస్ పనుల్లోనో, పొలం పనుల్లోనో లేదా ఇంటి పనుల్లోనో మునిగిపోయి శరీరం పూర్తిగా అలసిపోయి దాహం వేసే వరకు మన నీళ్ల బాటిల్ వైపు కూడా చూడం. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా ఇదే పెద్ద సమస్య. అయితే మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం ఈ ఆరోగ్య సమస్యకు సరికొత్త వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కుంది. ఆ ఊర్లో ప్రతిరోజు కొన్ని నిర్ణీత సమయాల్లో ఓ పెద్ద సైరన్ లేదా బజర్ మోగుతుంది. అది వినపడగానే స్కూలుకు వెళ్లే పిల్లలు, వంటగదిలో ఉండే మహిళలు, పొలంలో పనిచేసే రైతులు, ఇంట్లో విశ్రాంతి తీసుకునే వృద్ధులు అందరూ ఉన్నపళంగా పక్కన ఉన్న నీళ్ళని తాగుతారు. ఈ వింత ఆచారం అక్కడ ఎందుకు జరుగుతోంది? దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? టెక్నాలజీతో ఈ గ్రామం ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రయోగం జరుగుతున్న ప్రాంతం మహారాష్ట్రలోని సతారా జిల్లా పటాన్ తాలూకాలో ఉన్న మాన్యాచివాడి అనే గ్రామం. ఇటీవల సోషల్ మీడియాలో ఈ గ్రామానికి సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ కావడంతో ఈ ఊరి ప్రత్యేకత ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సైరన్ వ్యవస్థ కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, అది ఊరి ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచే ఓ అద్భుతమైన హైడ్రేషన్ రిమైండర్. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రోజంతా సరిపడా నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. కాబట్టి వారిలో డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా చూడడానికి గ్రామ పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు నిర్ణీత సమయాల్లో మోగే ఈ బజర్ స్కూల్ బెల్ లాగా లేదా ప్రార్థన సమయంలాగా ఆ ఊరి దినచర్యలో ఓ భాగం అయిపోయింది. అయితే మాన్యాచివాడి గ్రామం కేవలం సైరన్ మోగించడంతోనే ఆగిపోలేదు. ఆ ఊరి ప్రజలకు 365 రోజులు చల్లని స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్తో కూడిన స్మార్ట్ వాటర్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ నీటిని పట్టుకోవడానికి పాత పద్ధతులను కాకుండా స్మార్ట్ కార్డ్స్, NFC టెక్నాలజీని వాడుతున్నారు. ఊరి ప్రజలు తమకి ఇచ్చిన స్మార్ట్ కార్డును అక్కడ ఉన్న మిషన్కి, దగ్గరలో ఉన్న మిషన్కి టచ్ చేయగానే చల్లని తాగునీరు వారి పాత్రలోకి వస్తుంది. దీనివల్ల నీరు వృధా కాకుండా ఎంతో క్రమశిక్షణతో కూడిన తాగునీటి సరఫరా వ్యవస్థ అక్కడ సాగుతోంది. ఎండలు మండిపోయే మే నెలలో ముఖ్యంగా పొలాల్లో కష్టపడే రైతులకు ఈ చల్లని నీరు సైరన్ రిమైండర్ ఒక సంజీవన్లా పనిచేస్తున్నాయి. మాన్యాచివాడి గ్రామానికి ఉన్న మరో గొప్ప గుర్తింపు ఏంటంటే, ఇది మహారాష్ట్రలోనే మొట్టమొదటి 100% సోలార్ విలేజ్, సౌర విద్యుత్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సౌర్ గ్రామ్ యోజన పథకం కింద ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ ఊర్లోని ప్రతి ఇంటిపైన, ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీల భవనాలపైన సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఊర్లోని వీధి దీపాలు, వాటర్ పంపులు, రక్షణ కోసం ఏర్పాటు చేసిన CCTV కెమెరాలు, చివరికి పాఠశాలలోని లైట్లు కూడా పూర్తిగా ఈ క్లీన్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్తోనే నడుస్తున్నాయి. సాంప్రదాయ విద్యుత్ గ్రిడ్పై ఆధారపడకుండా తమకు కావాల్సిన కరెంటును తామే తయారు చేసుకుంటూ మిగిలిన కరెంటును ప్రభుత్వ గ్రిడ్కు అమ్ముతూ ఈ గ్రామం లాభాలను కూడా గడిస్తోంది. ఓవైపు ప్రజల ఆరోగ్యం కోసం నూతన టెక్నాలజీతో హైడ్రేషన్ సిస్టమ్, మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం సౌర విద్యుత్, ఇలా ఈ రెండు అద్భుతమైన ఆలోచనలతో మాన్యాచివాడి గ్రామం ఈరోజు భారతదేశంలోని మిగతా గ్రామాలకు, నగరాలకు, ప్రపంచానికి ఓ గొప్ప రోల్ మోడల్గా నిలిచింది. సమస్యలు ఉన్నాయని కూర్చోకుండా ఉన్న వనరులతోనే ఎలా స్మార్ట్గా ఎదగవచ్చో ఈ గ్రామ ప్రజలైతే నిరూపించారు. మహారాష్ట్రలోని ఈ చిన్న గ్రామం చేసిన అద్భుత ప్రయోగం మీకు నచ్చిందా? కామెంట్స్లో మీ ఆలోచన తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.